కవర్డ్ కాల్స్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి చాలా పాపులర్ స్ట్రాటజీ కదా. కానీ చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు వల్ల లాభం రావడం మాట అటుంచి గ్యారంటీగా నష్టపోయే ప్రమాదముంది. అసలు తప్పేంటి, దాన్ని ఎలా సరిదిద్దాలి, ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. విచిత్రంగా ఉంది కదూ. ఇన్కమ్ కోసం వేసిన ఒక ప్లాన్ మనల్ని నష్టాలకి ఎలా నెడుతుంది? చాలామంది ట్రేడర్స్కి ఇదే డౌటొస్తుంది. సేఫ్ అనుకున్న స్ట్రాటజీలోనే ఇంత పెద్ద రిస్క్ దాగి ఉందా అనిపిస్తుంది. సరే, ఆ రహస్యమేంటో ఇప్పుడు ఛేదిద్దాం. అయితే మనం నేరుగా తప్పు గురించి మాట్లాడే ముందు ఒక్క నిమిషం, అసలీ కవర్డ్ కాల్ స్ట్రాటజీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి క్విక్గా చూసేద్దాం. బేసిక్ సరిగ్గా అర్థమైతేనే ప్రాబ్లం ఎక్కడొస్తుందో మనకు ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, దీని వెనుక ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్. మన దగ్గర ఒక కంపెనీకి చెందిన 100 షేర్లున్నాయనుకోండి. ఇప్పుడు ఆ షేర్ల మీద మనం ఒక కాల్ ఆప్షన్ అమ్ముతాం. అంతే. ఇలా ఆప్షన్ అమ్మినందుకు మనకు వెంటనే కొంత డబ్బు వస్తుంది. దీన్నే మనం ప్రీమియం అంటాం. సో బేసిక్గా మన దగ్గరున్న షేర్లను వాడుకొని అదనపు ఆదాయం సంపాదించడం అన్నమాట. చూశారుగా, సెటప్ చేయడం ఎంత సులభమో. 2 స్టెప్స్. ఫస్ట్, మనకు నమ్మకమున్న ఒక స్టాక్లో 100 షేర్లు కొంటాం. తర్వాత మన దగ్గరున్న ఆ షేర్లను ఆధారం చేసుకుని, అంటే వాటిని కవర్గా పెట్టి ఒక కాల్ ఆప్షన్ని అమ్ముతాం. సింపుల్. సరే, అంతా అనుకున్నట్టు జరిగితే, అంటే బెస్ట్ కేస్ సినారియోలో ఏమవుతుందో చూద్దాం. మనం అమ్మిన కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ కిందనే స్టాక్ క్లోజ్ అయితే మనకు డబుల్ ధమాకా. 1, ఆప్షన్ అమ్మినందుకు వచ్చిన ప్రీమియం మొత్తం మన జేబులోనే ఉంటుంది. 2, ఈలోపు స్టాక్ ధర పెరిగితే ఆ లాభం కూడా మనదే. భలే ఉంది గదా. అందుకే దీన్ని చాలామంది ఇష్టపడతారు. కానీ మార్కెట్ ఎప్పుడూ మనం చెప్పినట్టు వినదు కదా. అంతా బాగుంటుంది అనుకున్న టైంలోనే కథ అడ్డం తిరుగుతుంది. మనం కొన్న స్టాక్ ధర పెరగడానికి బదులుగా ఠపీమని కింద పడిపోతే అప్పుడే అసలు సిసలు సమస్య మొదలవుతుంది. ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. ఒక్కసారి ఈ 2 సిచ్యువేషన్స్ని పోల్చి చూద్దాం. స్టాక్ ధర పెరిగితే మన ప్రాఫిట్ లిమిటెడ్గా ఉంటుంది, ఎందుకంటే మనం కాల్ అమ్మేశాం. కానీ స్టాక్ ధర పడిపోతే అప్పుడు మన స్టాక్ పొజిషన్ వల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ అమ్మడం వల్ల వచ్చిన ఆ కొద్దిపాటి ప్రీమియం ఉంది కదా, అది ఈ భారీ నష్టాన్ని కవర్ చేయడానికి అస్సలు సరిపోదు. అసలు సమస్య ఇక్కడే ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది. స్టాక్ నష్టాల్లో ఉంది, సరే, కనీసం ఇంకో కవర్డ్ కాల్ అమ్మి కొంత ప్రీమియం అయినా సంపాదించుకుందాం అనుకుంటారు చాలామంది. కానీ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అమ్మాలి, ఇదే చాలా కీలకమైన నిర్ణయం. ఇక్కడ తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మన ట్రేడ్ని లాభం వైపు నడిపించొచ్చు, లేదా శాశ్వతంగా నష్టంలోకి లాక్ చేసేయొచ్చు. ఓకే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. చాలామంది చేసే ఆ ప్రాణాంతకమైన తప్పు అదే అండర్ వాటర్ కాల్ అమ్మడం. పేరు వినడానికే కొంచెం భయంగా ఉంది కదూ. అసలు దీని అర్థమేంటి, ఇది మన ట్రేడ్ని ఎలా గ్యారంటీ నష్టంలోకి నెట్టేస్తుందో ఇప్పుడు చూద్దాం. అండర్ వాటర్ కాల్ అంటే ఏంటంటే, మనం షేర్లు కొన్న ధర కంటే తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఉన్న కాల్ ఆప్షన్ని అమ్మడం. సింపుల్గా చెప్పాలంటే, మనం కొన్న రేటు కంటే తక్కువకి మన షేర్లను అమ్మడానికి ఒప్పుకోవడం అన్నమాట. ఉదాహరణకు, మనం ఒక షేర్ని 100 రూపాయలు కొన్నామంటోండి, దానిమీద 95 రూపాయల స్ట్రైక్ ప్రైస్తో కాల్ అమ్మితే అదే అండర్ వాటర్ కాల్. ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అనుకుందాం, మనం 100 రూపాయల దగ్గర 100 షేర్లు కొన్నాం. దురదృష్టవశాత్తు మార్కెట్ పడిపోయి ఇప్పుడు దాని ధర 80 రూపాయలకొచ్చింది. సరే, పోయిందేదో పోయింది, కనీసం కొంత ప్రీమియమైనా వస్తుందని చెప్పి 95 రూపాయల స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక కొత్త కాల్ అమ్ముతాం. పైకి చూస్తే ఇది ఓకే అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇప్పుడు చూడండి ఏమైందో. మనం 95 రూపాయల కాల్ అమ్మడం ద్వారా మన షేర్లను 95 రూపాయలకే అమ్మేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మనం కొన్నదేమో 100 రూపాయలకు. అంటే మార్కెట్ మళ్లీ పెరిగి మన స్టాక్ 95 దాటినా కూడా మనం ప్రతి షేర్ మీద 5 రూపాయల నష్టంతో అమ్మాల్సిందే. ఆ వచ్చిన చిన్న ప్రీమియం ఈ నష్టాన్ని పూడ్చదు. అంటే మన చేతులారా మన ట్రేడ్ని ఒక గ్యారంటీ నష్టంలోకి లాక్ చేసేశాం. ఇక లాభం రావడం అసాధ్యం. సరే, భయపడాల్సిన పని లేదు. దీనికొక అద్భుతమైన పరిష్కారముంది. నష్టాల్లో ఉన్న ఇలాంటి కవర్డ్ కాల్ పొజిషన్ని మళ్లీ లాభాల బాట పట్టించడానికి ఒక స్మార్ట్ టెక్నిక్ ఉంది. దాన్నే స్టాక్ రిపేర్ స్ట్రాటజీ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం రండి. ఇది వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. నెమ్మదిగా చూద్దాం. ఫస్ట్ మన దగ్గరున్న 100 షేర్లను మనం అమ్మాం, వాటిని అలాగే పట్టుకుంటాం.
నెక్స్ట్ ఒక కాల్ ఆప్షన్ని మనం కొంటాం. ఆ తర్వాత అదే సమయంలో 2 కాల్ ఆప్షన్లను మనం అమ్ముతాం. ఇలా చేయడం వల్ల మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మనం నష్టం నుంచి బయటపడే ధర చాలా కిందకి వచ్చేస్తుంది. దాంతో మనం చాలా త్వరగా మళ్ళీ లాభాల్లోకి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. టెక్నికల్గా చెప్పాలంటే మనం మన షేర్లతో పాటు ఒక బుల్ కాల్ స్ప్రెడ్ని క్రియేట్ చేస్తున్నాం. మనం ఒక కాల్ కొని 2 అమ్ముతున్నాం కదా, ఆ రెండో కాల్ అమ్ముతున్నాం వల్ల వచ్చే డబ్బుతో మనం కొన్న కాల్ ఖర్చు కూడా దాదాపుగా కవర్ అయిపోతుంది. పైగా మన దగ్గర ఆల్రెడీ 100 షేర్లు ఉన్నాయి కాబట్టి మన పొజిషన్కి ఫుల్ కవరేజ్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ రిస్క్ అనే భయం అస్సలుండదు. రైట్. ఇప్పుడు ఈ రెండింటినీ హెడ్ టు హెడ్ కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపు స్టాక్ పడిపోయినా సరే మామూలు కవర్ కాల్ని కంటిన్యూ చేయడం, మరోవైపు ఈ కొత్త స్టాక్ రిపేర్ స్ట్రాటజీని వాడటం. ఏది బెటర్? ఈ టేబుల్లోని నంబర్స్ చూడండి, అవే కథ చెబుతాయి. ఒక రియల్ ఎగ్జాంపుల్లో నార్మల్ కవర్డ్ కాల్తో మ్యాక్సిమం ప్రాఫిట్ $1,120. అదే స్టాక్ రిపేర్ స్ట్రాటజీ వాడితే మ్యాక్సిమం ప్రాఫిట్ $1,460కు పెరిగింది. అంటే దాదాపుగా 30% ఎక్కువ ప్రాఫిట్ సంపాదించే అవకాశం. ఈ ఒక్క నంబర్ చాలు ఈ స్ట్రాటజీ పవర్ ఏంటో చెప్పడానికి. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి స్ట్రాటజీలోనూ ప్లస్సులు మైనస్సులు ఉంటాయి. స్టాక్ రిపేర్ మనకు ఎక్కువ లాభం సంపాదించి పెట్టగలదు, కానీ అదే సమయంలో కిందికి వెళ్తే మనల్ని కాపాడే శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన ప్రీమియంని మనం రక్షణ కోసం వాడకుండా ఇంకో కాల్ కొనడానికి వాడుతున్నాం. కాబట్టి ఒకవేళ స్టాక్ ఇంకా కిందికి పడితే మన నష్టం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అసలు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఏమీ చేయకుండా ఉండటం. అవును, వినడానికి విచిత్రంగా ఉన్నా కొన్నిసార్లు ఇదే బెస్ట్ స్ట్రాటజీ. ముఖ్యంగా మనం S&P 500 ETF లాంటి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కంగారు పడి ఏవేవో చేయడం కంటే కాస్త కవర్డ్ కాల్స్ ఆపేసి మార్కెట్ రికవర్ అయ్యే వరకు ఓపికగా వెయిట్ చేయడమే చాలా తెలివైన పని. సో చివరిగా ఒకే ప్రశ్న మిగులుతుంది. ఎప్పుడు మనం చురుగ్గా రంగంలోకి దిగి పొజిషన్ని రిపేర్ చెయ్యాలి? ఎప్పుడు ఓపికగా ఉండి మార్కెట్ రికవరీ కోసం వేచి చూడాలి? దీనికి సరైన సమాధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇది మన ఇన్వెస్టింగ్ స్టైల్, మన రిస్క్ తీసుకునే కెపాసిటీ, ఇంకా మార్కెట్ మీద మనకున్న నమ్మకం మీద